ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభుపేట వందనాలు శుభములు తెలియజేస్తున్నా. ఈరోజు నేను ప్రత్యేకంగా ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారి గురించి నేను భారంతో ప్రార్థన చేస్తున్నాను. దయచేసి ఏకీభవించండి. ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారి గురించి నేను భారంతో ప్రార్థన చేస్తున్నాం. అనారోగ్యం నుంచి దూరం చేయండి. స్వస్థత, విడుదల, పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. సిలువ కార్యాన్ని బట్టి స్వస్థత దయచేయండి. సిలువలో పొందిన దెబ్బలను బట్టి విడుదల దయచేయండి. మీకు అసాధ్యం అంటే ఏదీ లేదు, సమస్తం సాధ్యమే. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమే దేవా. మీ యొక్క స్వస్థతా శక్తితో, స్వస్థతా ప్రభావంతో తాకండి నాయన. ఈ సమయంలో ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళకు పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. పరమ వైద్యుడు ఆ డాక్టర్ల కన్నా గొప్ప డాక్టర్ నాయన. విశ్వాస సహితం ప్రార్థన రోగిని స్వస్థపరచండి నాయన. సిలువ కార్యాన్ని బట్టి స్వస్థత దయచేసి, సిలువలో పొందిన దెబ్బలను బట్టి విడుదల దయచేయమని, మీకు సాక్షి బిడ్డగా చేయమని, పరిపూర్ణమైన స్వస్థత దయచేయమని, ఈ దినమంతా ప్రభా బిడ్డల్ని మీకు మీ కృపలో భద్రపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.